ఆధునిక జీవనశైలి మన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్త కుప్పలా మార్చేస్తున్నాం. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం మొదలుకుని హై బీపీ, షుగర్ జబ్బుల వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ జీవనశైలి వ్యాధుల తాకిడిని తట్టుకునేందుకు, వాటి నుంచి బయటపడేందుకు మళ్ళీ మనం పాతతరం అలవాట్ల వైపు మొగ్గు చూపడమే పరిష్కారమని, ఇందుకు చిరుధాన్యాలు శ్రేష్టమని చెబుతున్నారు నిపుణులు. చిరుధాన్యాలతో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ అనేవి చాలా ఎక్కువగా ఫేమస్ అయిపోయాయి. మిల్లెట్స్ అంటే మనకు అందులో చాలా వెరైటీ ఉంటాయి అన్నమాట. లైక్ జొన్నలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, రాగులు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, కీన్వా అంటుంటారు. సో ఇవేంటంటే మనకు హోల్ గ్రెయిన్స్ అన్నమాట. అంటే ఎక్కువ శాతము దీనికి పాలిషింగ్ అనేది చేయరు. మామూలుగా మనం రైస్, గోధుమలు తీసుకుంటే కనుక మనము ఇప్పుడు తినే రైస్ టోటల్ ప్యూర్ వైట్గా సన్నగా ఉంటుంది. అందులో ఏంటంటే ఆల్మోస్ట్ 80 to 90% న్యూట్రియంట్స్ అనేవి టోటల్గా లాస్ ఉంటాయి. తినేది మనం మాత్రం ఓన్లీ స్టార్చ్ ఆర్ కార్బోహైడ్రేట్ అనమాట. సో ఆ కార్బోహైడ్రేట్లో కూడా మనకు బి విటమిన్స్ మెయిన్ మనము ఈ చిరుధాన్యాలు అంటే హోల్ గ్రెయిన్స్, సీరియల్స్ ఎప్పుడైతే తీసుకుంటామో, మిల్లెట్స్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, మెయిన్ బి విటమిన్స్ కోసము రిఫైనింగ్ అనేది ఎప్పుడైతే చేస్తారో బి విటమిన్స్ టోటల్ లాస్ అయిపోతుంది. సో మనకు మిల్లెట్స్లో ఏంటంటే ఈ బి విటమిన్స్ న్యాచురల్గా అలాగే ఉండిపోతాయి, డీప్గా రిఫైనింగ్ చేయరు కాబట్టి. మనకు పీచ్ పదార్థం అనేది కూడా అలాగే ఉంటుంది. జొన్నలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, రాగులు కానివ్వండి, ఇలాంటి మిల్లెట్స్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్క మిల్లెట్లో మనకు మంచి పీచు పదార్థం అంటే ఫైబర్ కంటెంట్తో పాటు ఎస్పెషలీ బి విటమిన్స్ అనేవి ఇంటాక్ట్గా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరికైతే కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ హై రిస్క్ ఉంటుందంటే జెనెటికల్లీ ఆర్ ఎవరికైతే పేరెంట్స్కి కానివ్వండి, హెరిడిటరీగా ఎవరికైతే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఈవెన్ క్యాన్సర్ రిస్క్ కూడా చాలా వరకు మనకు ఈ మిల్లెట్స్ చాలా వరకు తగ్గిస్తూ ఉంటాయి. ఎస్పెషలీ మన ఇండియన్స్ డైట్లో అంటే మనము వెజిటేరియన్స్ కనుక తీసుకుంటే మిల్లెట్స్ మనకు మంచి ప్రోటీన్ సోర్స్గా కూడా చాలా వరకు పనికొస్తుంది. సో ఈ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, పీచ్ పదార్థం అన్నీ కూడా మనకు మిల్లెట్స్లో ఉంటాయి కాబట్టి మనము వీక్లీ అట్లీస్ట్ 2 to 3 times కనుక మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ నుంచి దూరంగా ఉండొచ్చు.